కరీంనగర్ సిపి మత మార్పిళ్లు చేస్తున్నారని తాను మాట్లాడలేదని ఆ వ్యాఖ్యలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారని పోలీసులకి సవాల్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టి పోలీసు అధికారులు తమ ఉచ్చు తామే బిగించుకుంటున్నారన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశమేంటో టీవీ9 చీఫ్ రిపోర్టర్ రాకేష్ వివరిస్తారు. బీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. కౌశిక్, ఎందుకు కాంట్రవర్సీ మీ దగ్గరకు వస్తుందా? మీరే వెతుక్కుంటూ కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ దాకా వచ్చింది మీ వ్యవహారం. అసలు ఎంత దారుణం అంటే రాకేష్ గారు, సిఐడి ఎంక్వైరీ ఎవరి మీద వేయాలి? మొన్నొక పసిగుడ్డు ఇలా ఆయన చుట్టాలంటారు, వాళ్ళు నూకితే వాళ్ళు చనిపోయినని అంటా ఉన్నారు. వాళ్ళ మీద సిఐడి ఎంక్వైరీ ఏమని చెప్పారు? ఇది కేవలం రాజకీయంగా నన్ను బద్నాం చేయాలని ఉద్దేశంతో సిఐడి ఎంక్వైరీ చేసింది. సిఐడి ఎంక్వైరీ చేసినా భయపడేది ఏం లేదు. మీరు ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఆ ఐపీఎస్ ఆఫీసర్ని ఆయన మతం పేరుతో దూషించిన వీడియో అయితే అందరూ చూశారు. నేను ఎవరిని మతం పేరుతోని నేను దూషించలేదు. నేను అన్న వర్డ్కి కూడా ఎవరన్నా బాధపడి ఉంటే దానికి అపాలజీ చెప్తున్నా అని నేను చెప్పినా అది అయిపోయింది సబ్జెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ ఇవాళ నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడికి చేస్తూ ఉన్నారు అని నేను అన్నా అని దీంట్లో ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ లెటర్ రాసిండు. నేను టీవీ9 ద్వారా వాళ్ళకి సవాల్ విసురుతా ఉన్నా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఒక్క వీడియో బయట అన్నా నాది గిట్ల వీళ్ళు చూపిస్తే, నేను ఆయన మత మార్పిడి చేస్తున్నాను నేను అన్నది ఒక్క వీడియో బయట చూపిస్తే కూడా నా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా కరీంనగర్ సిపి గారిని, హుజరాబాద్ ఏసీపీ గారిని, జమ్మికుంట రూరల్ సిఐ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాకేష్, సిఐడి మొన్న వచ్చారు కాన్స్టిట్యున్సీకి, అక్కడ జరిగినటువంటి విషయం పైన ఎంక్వైరీ చేశారు. మీ స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? మీరేమైనా చెప్పదలుచుకున్నారా సిఐడికి? ఇంకా నన్ను పిలవలేదు. నన్ను పిలిస్తే నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తారు సిఐడి గారు. సిఐడి ఆఫీసర్ అయిన డిఎస్పీ గారికి ఏమని చెప్తుండంటే, కౌశిక్ రెడ్డి ఇడికి వచ్చినప్పుడు 50 మందితో వచ్చిండు, లోపలికి పోయిండు, మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని అన్నాడు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అక్కడికి నేను పోయినప్పుడు నేను, నా సతీమణి, నా బిడ్డ, మా స్టాఫ్, మా గవర్నమెంట్లో పిఏలో తప్పితే ఇంకా థర్డ్ పర్సన్కి ఇట్లా ఆడ మాతో ఉండుంటే, ఫోర్త్ పర్సన్, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా మళ్ళీ చేస్తాను సవాల్ విసురుతా ఉన్నాను. ఇలా మొత్తం సీసీటీవీ ఫుటేజ్లన్నీ లైవ్గా ఉన్నాయి కదా, ఫుటేజ్లన్నీ రిలీజ్ చేయమని చెప్పండి. ఎందుకు చేసిర్రు లాఠీ చార్జు? ఆ లాఠీ చార్జు విజువల్స్ మీకు దమ్ముంటే బయట పెట్టండి. మేము చేసిన తప్పేముంది? ఖచ్చితంగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఓపెన్గా ఎంక్వైరీ చేయండి. గ్రామ పంచాయతీలో కూర్చొని గ్రామ ప్రజలందరినీ పిలవండి. పిలిచి అక్కడ ఏం జరిగిందో అనేది వాళ్ళని అడగండి. కానీ సిఐడి డిఎస్పీ గారు, సిఐ గారు వచ్చి పెట్టిన భోజనం తిని వాళ్ళు ఇచ్చిన ఛాయ్ కాఫీలు తాగి ఎంక్వైరీ చేసిపోతే అదేమి ఎంక్వైరీ అన్నట్టు? పాకిస్తాన్ నుంచి వచ్చిండు సిపి గారు అని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇని దేశద్రోహం కేసు పెట్టాలి, ఇట్లా అన్నందుకు ఇట్లా పెట్టాలనేది ఇలా తీసి వాళ్ళు పిటిషన్ ఇచ్చిండ్రు. ఆ వీళ్ళు ఫైల్ చేసి ఇచ్చిర్రని అది ఇచ్చి చూసిన తర్వాత అక్కడున్న సిఐడి ఆఫీసర్ అడిగిందంట, మరి ఈ వర్డ్ అయితే ఇక్కడ వీడియో అయితే కనబడతలేదు, ఈ వీడియో కనబడపోతే మరి దీన్ని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు అంటే, నేను పోలీస్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా, మీ ఉచ్చు మీరే బిగించుకుంటున్నారు. ఇవాళ సిఐడికి మీరు ఇచ్చుకున్నారు, మాకు ఏ ప్రాబ్లం లేదు. రేపు మేము అధికారంకి వచ్చినాక ఈ కేసు అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో మీరే బలవుతారు, గుర్తుపెట్టుకోర్రి. ఇలా కౌశిక్ రెడ్డికి ఇంచు కూడా ఏం కాదు. ఓవర్ యాక్షను పోలీసు వాళ్ళు చేసే అతి ఓవర్ యాక్షన్, వీళ్ళు మితిమించిన పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ ఆలోచించుకోవాలి, నేను ఆలోచించుడు కాదు. యావత్ ఐపీఎస్లో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆలోచన చేయండి. కోర్టుకి పోతా దీనికి కంపల్సరీ, దీన్ని 100% నాకు 1 minute ఆర్డర్ వస్తుంది అనేది నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను చేసిన తప్పు లేదు, నేను చేసిన అన్యాయం లేదు. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తా, వెనక్కి తగ్గేది లేదు. సిఐడి ఏకపక్షంగా విచారణ చేస్తుందనేది వాళ్ళ ఎంక్వైరీని బట్టి రుజువు అవుతుంది. దాంతోపాటుగా నేను అన్న మాటలు వాళ్ళు కనుక ఏదైనా ఎవిడెన్స్ చూపిస్తే మా విషయానికి ఛాలెంజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఓటు స్టూడియో.